ఒక నాడి పట్టుకొని ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పగలగ సమర్థులు నాడీ వ్యవస్థ ద్వారా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందనేది ఎలా చెప్పగలరండి? ఆయుర్వేద వైద్య శాస్త్రంలో మన మహర్షులు వైద్యులు ప్రధానంగా కారణం ఏమై ఉంటుందంటారు? అసలు బీపీ రావడానికి కానీ ఆ షుగర్ ఇంపాక్ట్ రావడానికి కానీ వాత పిత్త కఫ దోషాలు ఉంటాయి. సాధారణ వ్యక్తి కూడా అమ్మో నాకు బీపీ వచ్చింది అన్న సంగతి ఎలా పసిగట్టగలగచ్చు? బీపీ ఉన్నది అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటి ఆ లక్షణాలు? ఒకటి వచ్చేసరికి లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వన్స్ ఫ్యాటీ లివర్ గనక ఫామ్ అయింది అని అంటే సో ఇప్పుడు ఈ గుండె జబ్బులకు సంబంధించిన వ్యవహారంలో మీ నాడీ వ్యవస్థ ద్వారా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మన భారతీయ వంటలు అనేది ఆ న్యాచురల్గా మీకు రెగ్యులర్గా ఎదురయ్యే కేసెస్లో ఎక్కువగా ఏ కేసులు ఎదురవుతాయంటే ఏ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎదురవుతూ ఉంటారు? ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళ పిల్లలకి ఈ యొక్క కారణాల వల్ల ఆటో ఇమ్యూన్ జబ్బులు లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు బై బర్త్ నుంచే వస్తూ ఉన్నాయి. అందులో ఆటిజం ఒకటి, ఇంకోటి వచ్చేసరికి డయాబెటీస్. పుట్టంగలే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, ఎటువంటి జబ్బు బారిన పడకూడదు అని అంటే ఎటువంటి టిప్స్ చెప్తారు? ఈ రోజుల్లో వచ్చేసరికి అండి ప్రాపర్ నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ప్రసాద్. మనం రెగ్యులర్గా రాజకీయాల గురించి మాట్లాడుకుంటాం కదా, అలా కాకుండా ఈరోజు ఆరోగ్యం గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో అందరూ పరిగెత్తే జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మనకు తెలియకుండానే అనేక రకాల జబ్బుల బారిన పడుతున్నాం. సో ఈ క్రమంలో అసలు ఏంటి మన జీవితం అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎటువంటి జబ్బుల బారిన పడకుండా ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా సాధారణంగా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత స్కానింగ్లని టెస్ట్లని ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఒక నాడీ పట్టుకొని ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పగలగ సమర్థులు ఒకళ్ళు ఉన్నారు. వారిని నేను స్టూడియోకి తీసుకురావడం జరిగింది. వారెవరా కాదు, ప్రముఖ వైద్య రాఘవరావు గారు. వీరు శ్రీ లలిత ఆయుర్వేదిక్ వైద్యశాల గుంటూరులో ఉంది అది. సో వారితో మనం మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, ఏదైతే ఇప్పుడు ప్రజలు అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కదా, ఇప్పుడు సాధారణంగా ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవాలి అంటే హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక రకాల టెస్టులు రాస్తారు, అవి చేయించుకోవాలి. ఆ తర్వాత రిపోర్ట్స్ వస్తే కానీ తెలియదు. అటువంటిది మీరు చాలా సింపుల్గా నాడీ వ్యవస్థ ద్వారా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందనేది ఎలా చెప్పగలరండి? బేసిక్గా ఇది కొత్తగా నేర్చుకునేది ఏం కాదండి. పురాతన కాలం నుంచి ఆయుర్వేద వైద్య శాస్త్రంలో మన మహర్షులు వైద్యులు డెవలప్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ వ్యాధి నిర్ధారణ పరీక్ష అనమాట. ఓకే. అంటే ఇప్పుడు మనం ఎట్లాగైతే ఎక్స్రేలు, బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు, ఎంఆర్ఐలు, ఇట్లాగా రక్తనాళాలకు సంబంధించి కలర్ డాప్లర్ స్టడీస్, ఇట్లాగా ఏదైతే మనం ఒక డిఫరెంట్ లెవెల్లో రక్తంలో ఏముంది, ఇన్ఫెక్షన్ ఉందా, బోన్స్లో ఫ్రాక్చర్స్ అయితే ఎక్స్రేస్, అదేవిధంగా గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నట్టయితే యాంజియోగ్రామ్స్, ఇట్లాగా రకరకాలుగా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందంటే సిటీ స్కాను, ఎంఆర్ఐ, ఇట్లా వివిధ రకాలైన రక్త పరీక్షలు మనం టెక్నాలజీ బేస్డ్గా డెవలప్ అయింది ఇప్పుడు. కానీ ఒకప్పుడు వచ్చేసరికి మన మహర్షులు వచ్చేసరికి నాడీ పరీక్ష ద్వారానే ఇవన్నీ రూల్ అవుట్ చేశారు. అంటే మన శరీరంలో ఎటువంటి రుగ్మతలు వస్తూ ఉన్నాయి, ఏ స్థాయిలో వస్తూ ఉన్నాయి, ఏ ప్రదేశంలో ఏ అవయవం లోపం వాటి యొక్క పనితీరు మందగించిందా లేకపోతే ఎక్కువగా ప్రభావితం అయ్యి ఏ రోగాలు వచ్చినాయి అనేది ఒక నాడీ పరీక్ష ద్వారానే వాళ్ళు చెప్పగలిగారు. అటువంటి టెక్నాలజీ అనేది ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. అది మనం చాలా వరకు దాన్ని కాపాడుకోలేకపోవటం, ఇంకొకటి వచ్చేసరికి చాలామంది దాన్ని స్వీకరించి దాన్ని ప్రాక్టీస్ చేయలేకపోవటం చాలామందికి జరుగుతూ ఉంది. కానీ చాలామందికి తెలుసండి, ఆయుర్వేద డాక్టర్ వచ్చేసరికి నాడి పట్టుకొని చూస్తాడు కదా అని. అది చాలామంది ప్రాక్టీస్ చేయట్లేదు. అది కనుక చేస్తే ఎట్ లాస్ట్ వచ్చేసరికి దానివల్ల బెనిఫిట్ వచ్చేసరికి ముందులుగానే మన యొక్క రోగ తీవ్రతను అంచనా వేయచ్చు. రోగం అనేది
ఈ యొక్క ఒక డయాగ్నోస్ అవ్వకముందలే దాని యొక్క పూర్వావస్థను కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు. దాని తీవ్రత పెరగక ముందే మనం ఒక జబ్బుగా రూపాంతరం చెందక ముందలానే Okay. మనం అంచనా వేయచ్చు. ఇప్పుడు ఎట్లాగా తొలి దశలోనే మనం గుర్తించవచ్చు. అప్పుడు మనం కొన్ని రకాల జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇట్స్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అందరూ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఉందండి నాడీ పరీక్షకి. కాబట్టి అది చాలా వరకు ఈ రోజుల్లో జబ్బు వచ్చిన తర్వాత పరీక్షలో ట్రీట్మెంట్స్ ఇట్లా చేస్తూ ఉన్నారు. కానీ ఒక బేసిక్గా నాడీ పరీక్ష కనుక చూపించుకుంటే చాలా వరకు వాళ్ళకి ఆ యొక్క రోగ నిర్ధారణ అనేది జరుగుతానికి అవకాశం ఉంది. సో ఒకప్పుడు మనం కనుక గమనించినట్లయితే ఒక 40-50 దాటిన తర్వాత ఉన్న వయసు వాళ్ళకి కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఒకప్పుడు. 70s కానీ 80s కానీ అట్లా. అసలు అది కూడా చాలా అరుదు. లేదా అసలు జ్వరం అనేది కూడా అసలు మనం సర్వసాధారణంగా కూడా చూసే పరిస్థితి కాదు అప్పటి రోజుల్లో. కానీ ఇప్పుడు చూస్తే ఆ జ్వరం అనేది అసలు రెగ్యులర్గా ఉండే ఒక ప్రాబ్లం అవుతుంది. సో ఏంటి అప్పటికి ఇప్పటికి జనరేషన్ తేడా వలన అసలు ఏంది దానివల్ల డిఫరెన్స్ అంటారు? ఇప్పుడండి ఆయుర్వేద శాస్త్రంలో జబ్బుల్ని రోగాల్ని వివరించేటప్పుడు జ్వరాన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టారు. అవును. అంటే మన శరీరానికి ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ఒక రుగ్మత కలిగినప్పుడు అది ఎమ్మటనే రిఫ్లెక్ట్గా ఒక జ్వరం రూపంలో మనకి ప్రతిస్పందిస్తుంది, మనకు చూపిస్తుంది. జ్వరం కనుక వచ్చిందంటే చాలా రకాల జబ్బుల్లో జ్వరం వస్తుంది. ఆ జ్వరం రావడానికి కారణం ఏంటి? జ్వరం సాధారణంగా వర్క్ స్ట్రెయిన్ అయినా జ్వరం వస్తుంది, అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ ఉన్నా జ్వరం వస్తుంది, ఊపిరితిత్తుల జబ్బులో జ్వరం వస్తుంది, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ అయినా వస్తుంది, గుండె జబ్బుల్లోనూ జ్వరం రావడానికి అవకాశం ఉంది, కిడ్నీ జబ్బులోనూ జ్వరం రావడానికి అవకాశం ఉంది. ఇట్లాగా ప్రతి ఒక్క సిస్టంలో అది ముందుగా చూపించేది వచ్చేసరికి ఒక జ్వరంగా లక్షణంగా మనకు చూపిస్తుంది. ఓకే. అట్ ద సేమ్ టైము ఒకప్పుడు కనుక మన మెడికల్లో వచ్చేసరికి జ్వరం కనుక వచ్చింది అనుకోండి, అప్పట్లో ఇన్ని జబ్బులు లేవు మీరు అన్నట్టు. ఒక 50 సంవత్సరాల క్రితం ఎక్కువ మంది దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడలేదు. అటువంటి వారికి జ్వరం కనుక వస్తే ఐసోలేషన్ చేసేవాళ్ళు, రెస్ట్ ఇచ్చేవాళ్ళు. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోండి, లంఘనం ఫాలో అయ్యేవాళ్ళు. అంటే ఆహారం ఎక్కువగా హెవీ ఫుడ్ కాకుండా వాళ్ళు రెస్ట్ తీసుకోవడం వల్ల అది యొక్క జీర్ణ ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది లంఘనం చేయటం ద్వారా ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించి జ్వరం ఈజీగా తగ్గిపోయింది. అవును. కానీ ఈ రోజుల్లో వచ్చేసరికి మనం జ్వరం కనుక వచ్చిందంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవట్లేదు, రెస్ట్ తీసుకుంటున్నాం. యాజ్ యూజువల్గా మనం లంఘనం అనేది ఫాలో అవ్వట్లేదు. ఆ డైట్ అనేది ఏం తీసుకోవాలి? లైట్ ఫుడ్ తీసుకోవాలి, అంటే ద్రవాహారాలు అట్లా తీసుకోవాలి. అట్లా తీసుకుంటే శరీరం తేలికైపోయి ఆ జ్వరాన్ని తగ్గించడానికి ఇదవుతుంది. అట్లా కాకుండా యాంటీబయాటిక్స్ వాడుతున్నాం. యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి ఇంకా దాని మీద ప్రభావం చూపిస్తుంది వ్యతిరేకంగా. ఇదేదో కొత్తది యాంటీబయాటిక్ వచ్చింది, అది దాంతో కూడా ఫైట్ చేయడం వల్ల కూడా జ్వరం వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చేసరికి యాంటీబయాటిక్స్ అతిగా వాడటం వల్ల శరీరం కూడా ఆ యాంటీబయాటిక్స్కి లొంగకుండా యాంటీబయాటిక్ రెసిస్టెంట్ అయిపోయింది, అది పని చేయట్లేదు. అది ఒక ప్రమాదకరంగా తయారైంది. అంటే మనం ఫాలో అయింది ఏదైతే ఉందో సింపుల్ జ్వరంలో అది కూడా చాలా వరకు తప్పు అని నిర్ధారణ అవుతా ఉంది. దానివల్ల ఏమవుతుంది, ఈ రోజులు దీర్ఘకాలిక వ్యాధులు పెరిగినాయి. ఒక యాంటీబయాటిక్ని అతిగా వినియోగించడం వలన ఏదైనా ప్రమాదకరమైన జబ్బు వచ్చినప్పుడు ఆ యాంటీబయాటిక్స్ పనిచేయనప్పుడు చాలా రోజులుగా సఫర్ అవ్వాల్సి వస్తుంది ఆ వ్యాధిని బారిన పడి. ప్రమాదకర పరిస్థితి కూడా, ప్రాణాపాయ స్థితి కూడా వస్తూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడు ఏదైతే మన యొక్క శాస్త్రాల్లో చెప్పారో అది వ్యాధి మూలాల్లో చెప్పినట్టు ఆ యొక్క మన జీవన విధానానికి అనుగుణంగా మనం గనక నడుచుకున్నట్టయితే ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధి అయినా సరే తొందరగా తగ్గుతుంది. ఈ సింపుల్గా వచ్చే జ్వరాలు, ఈ యొక్క జలుబు, తుమ్ములు ఇట్లా ఏదైతే ఉంటుందో ఇన్ఫెక్షన్స్ అవి కూడా చాలా వరకు తగ్గుతాయి, ఎమ్మటనే మనకి రిలీఫ్ ఇస్తుంది. సాధారణంగా మనం ఎవరిలో ఒక 10 మందిలో 8 మందికి ఈజీగా బీపీ, షుగర్ ఉంటుంది. సో అది కూడా కామన్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు నాడీ వ్యవస్థ ద్వారా బీపీ, షుగర్ ఉందన్న సంగతి కూడా మీరు ఐడెంటిఫై చేయగలరా? చేయొచ్చండి. సో అయితే ఇప్పుడు ఆ బీపీ, షుగర్కి సంబంధించిన వ్యవహారం అసలు ప్రధానంగా కారణం ఏమై ఉంటుందంటారు? అసలు బీపీ రావడానికి కానీ ఆ షుగర్ ఇంపాక్ట్ రావడానికి కానీ దానివల్ల అసలుకి అందరూ అనుకుంటారు జబ్బులు చాలా ఉంటాయి. అవును. కానీ మన శరీరంలో
వివిధ రకాల కారణాలకి లోనయ్యే విధంగా ఉన్నప్పుడు జబ్బులని చాలా వరకు వస్తూ ఉంటాయి. అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇట్లా ఎన్నో రకాలుగా. కానీ మనం అసలు అది ముందర తెలుసుకోవటానికి ముందర ఆయుర్వేదంలో హెల్త్ అనేది ఏంటిది, ఆరోగ్యం అంటే ఏమని చెప్పారు, అది రావడానికి ముందర అది కనుక తెలిస్తే చాలామందికి ఇటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ఓకే, ముందర ఆరోగ్యం అంటే తెలియాలి. మనం ఏమి తినకూడదని తెలిసినప్పుడు ఏం తినాలని తెలియాలిగా. అవును, ఏం తినాలని తెలిస్తే మనకి అనారోగ్య సమస్యలు రావు. అట్లాగనే ఆరోగ్యం అంటే ఏంటి, ఆరోగ్యం అంటే ఆయుర్వేదంలో వచ్చేసరికి సమదోష సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వాస్థ్య ఇత్యభిధీయతే అని చాలా బ్రాడ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే మన శరీరంలో దోషాలు, వాత పిత్త కఫ దోషాలు ఉంటాయి. ధాతువులు 7 ధాతువులు, రస రక్త మాంస మేధ అస్థి మధ్య. అట్లాగనే దానికి సంబంధించిన అగ్నిస్ 15 రకాల అగ్నిస్, అంటే ఒక్కొక్క ధాతువుకి ఒక్కొక్క అగ్ని ఉంటుంది. అట్లాగనే పంచమహాభూతాలకు కూడా పృథ్వీ జల అప వాయు అగ్ని ఇట్లాగా ఒక్కొక్క మహాభూతానికి కూడా ఒక్కొక్క అగ్ని ఉంటుంది. అంటే వివిధ ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క అగ్ని ఉంటుంది. దాని ద్వారా మన శరీరం ఎక్కడైతే అయితే అగ్ని లెవెల్ డైజెషన్ కెపాసిటీ మందగిస్తుందో ఆ ఏరియాలో మనకి జబ్బులు వస్తాయి. అందుకని ఈచ్ లెవెల్లో ఒక 15 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్లో ప్రతి ఫ్లోర్కి మనం ఈ యొక్క ఫైర్ పెడతాం ప్రికాషన్స్. అట్లాగనే మన శరీరంలో కూడా ఈచ్ లెవెల్లో ఈ యొక్క ఫైర్ కెపాసిటీ ఉంటుంది. ఆ యొక్క అగ్ని యొక్క తీవ్రతని కాపాడుకోవాలి. అట్లాగనే మనం విసర్జించే మలమూత్రాదులు సరిగ్గా విసర్జించబడాలి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటుందో మన శరీరంలో కూడా ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః, అంటే మన ఆత్మ ఇంద్రియాలు అది హ్యాపీగా ఉంటాయి, మనస్సు అది కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఓకే, ఇవన్నీ బ్యాలెన్స్ అంటే ఇవన్నీ అంటే మన శరీరం కూలంకుషంగా అన్నిటిని వివరించారు ఒక్క లైన్లో. ఆరోగ్యం యొక్క డెఫినేషన్లో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ఒక 3 రకాలు చెప్పారు, 3 మూల స్తంభాలు చెప్పారు. ఇవి బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ఒకటి ఆహారము, రెండోది నిద్ర, మూడోది బ్రహ్మచర్యము. ఈ 3 ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా ఈ యొక్క లెవెల్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ దోష ధాతువులు, ఈ యొక్క విసర్జన ప్రక్రియ, మన మనస్సు, ఆత్మ, ఈ యొక్క ఇంద్రియాలు ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. మనకి మీరన్నటువంటి యొక్క బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇవన్నీ రావు. ఇవే కాదు, సింపుల్గా జ్వరం వచ్చినా కూడా ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు. లంఘనం ఒకటి పాటించి రెస్ట్ తీసుకుంటే చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఆహారం అన్నారు, నిద్ర అన్నారు, బ్రహ్మచర్యం ఏంటండి? బ్రహ్మచర్యం అంటే మీరు చెప్పండి, మీరేం అర్థం చేసుకున్నారు బ్రహ్మచర్యం అంటే? ఇనే ఉంటారు కదా ఆ పదం. అంటే ఇప్పుడు భార్యకు దూరంగా ఉండాలని అది ఒక పాయింట్లో మీరు చెప్తా ఉన్నారు. కానీ బ్రహ్మచర్యం అంటే ఇట్స్ బ్రాడ్ కాన్సెప్ట్, మన డిసిప్లినరీ లైఫ్. ఓకే, బ్రహ్మచర్యం అంటే ఒక్కటే మనం అర్థం చేసుకుంది ఏంటంటే ఒక పాయింట్లో ఒక లైఫ్లో ఒక మెరిటల్ లైఫ్లోనే దాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ మనం పుట్టిన దగ్గర నుంచి మన డిసిప్లినరీ లైఫ్, ఓకే, అంటే మనం చదువుకోవడానికి మన తల్లిదండ్రులతో ఎట్లాగ ఉండాలి, మన ఆహార నియమాలు ఎట్లాగ ఉండాలి, మన చదువుకునేటప్పుడు ఒక డిసిప్లినరీగా చదువుకుంటే ఎంత బాగా ఎగ్జామ్స్ రాస్తాము, సొసైటీలో ఎట్లాగ నడుచుకోవాలి, ఇవన్నీ కూడా బ్రహ్మచర్యంలోకే వస్తాయి. మెరిటల్ లైఫ్లో ఎట్లాగ ఉండాలి, ప్రొఫెషనల్ లైఫ్లో ఎట్లాగ ఉండాలి, అది బ్రహ్మచర్యం అంటే. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా బ్రహ్మచర్యం కనుక ఫాలో అయితే మనకేమవుతుంది, ఒత్తిడికి గురి కావము. అదేవిధంగా మన లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ లైఫ్లో వచ్చేసరికి యుక్త వయసులో స్టడీస్లో బాగా బాగా చదువుకొని ర్యాంక్స్ వస్తాయి, స్టడీ పరంగా బాగా ఉన్నత స్థాయికి చేరుతారు, ప్రొఫెషన్లో సక్సెస్ అవుతాము, మెరిటల్ లైఫ్లో బాగా మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేస్తాం, మన పుట్టబోయే పిల్లలు హెల్తీగా ఉంటారు, సమాజంలో ఆరోగ్యకరమైన ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంటాం. దానివల్ల ఇప్పుడు చాలామంది ఉండరు అట్లాగే వీళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ రిఫ్లెక్టింగ్, వాళ్ళని మనం ఎంచుకుంటున్నాం. వాళ్ళని చూసి వాళ్ళ జీవితంలో ఎంత స్థాయికి ఎదిగారనేది వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని బట్టేసి వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయి అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు బీపీ గురించి చెప్తున్నారు కదా, బీపీని అసలు ఒక కామన్ మ్యాన్ అంటే సాధారణ వ్యక్తి కూడా అమ్మో నాకు బీపీ వచ్చింది అన్న సంగతి ఎలా పసిగట్టగలగచ్చు? బీపీ ఉన్నది అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటి ఆ లక్షణాలు? ఒకటి వచ్చేసరికి కొంతమందికి అందరికీ ఒకే రకమైన లక్షణాలు ఉండవు. అదే ఉంటాయి. ఇప్పుడు ఆయుర్వేదం ప్రకారం కనుక తీసుకున్నట్టయితే కొంతమందికి వచ్చేసరికి వాత ప్రకృతి వాళ్ళకి కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి,
పిత్త ప్రకృతి వాళ్ళకి కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి, కఫ ప్రకృతి వాళ్ళకి కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి. కొంతమందికి వచ్చేసరికి తొందరగా ఎఫెక్ట్ అవుతానికి అవకాశం ఉండేది. కొంతమందికి ఆ శరీరం తట్టుకునే అంత శక్తి ఉంటుంది బీపీ యొక్క కాజిటివ్ ఫ్యాక్టర్స్ లోనైనా కూడా. ఇప్పుడు వచ్చేసరికి వాత ప్రకృతి పర్సన్స్ కనుక బీపీకి లోన్ అవుతున్నారంటే ఎక్కువగా టెంపర్మెంట్ ఎక్కువగా ఉంటుంది, ఎమ్మటినే రిఫ్లెక్ట్ అవుతారు, ఎమ్మటినే రెస్పాన్స్ అవుతారు, కోపం వచ్చేస్తుంది, అట్లాగా ఎమ్మటినే మూవ్ అవుతారు, రెస్పాన్స్ అవుతారు, సమాధానం చెప్పడానికైనా వర్క్ అయినా ఏదైనా రియాక్షన్ చాలా రియాక్షన్ ఉంటుంది. ఇంకోటి పిత్తనాడి వచ్చేసరికి ఎక్కువగా అరుస్తారు, టెంపర్మెంట్ ఇది షార్ప్గా ఉండేది. కఫం నాడి వచ్చేసరికి వాళ్ళకి వచ్చేసరికి బీపీ వచ్చినా కూడా మందంగా ఉంటుంది, అర్థమైందా? వాళ్ళకి అంతగా ఈ టెంపర్మెంట్ ఏమి ఉండవు, ఎక్స్ప్రెస్ చేయరు. ఇట్లాగా మనం ఇచ్చేసుకోవచ్చు. కానీ బీపీ రావడానికి చాలా రకాల కారణాలు ఒకటే ఉంటుంది, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనకి రిఫ్లెక్ట్ అవుతాం. కొంతమంది చెప్తారు, సార్ నాకు హెడేక్గా ఉంది సార్, బీపీ ఉందా లేదు చెక్ చేయించుకుంటా అంటారు. కొంతమందికి హెడేకే ఉండదు. కొంతమందికి వచ్చేసరికి బీపీ ఆల్రెడీ ఉంటుంది, వాళ్ళకి 150, 180 ఉన్నా కూడా వాళ్ళకి ఏమి లక్షణాలు ఏమి ఉండవు, వాళ్ళకి బీపీ బిల్లు వేసుకుంటానే ఉంటారు. కానీ వాళ్ళు వచ్చేసరికి ఏమని చెప్తారు డాక్టర్స్, ఏమంటే మీకు బీపీ ఎక్కువగా ఉంటుంది, మీరు ప్రతి నెలా వచ్చి మీరు పరీక్షలు చేయించుకోండి. దేనికంటే ఆ బీపీ వల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది శరీరంలో. ఆ డ్యామేజ్ని గుర్తించడానికి పరీక్షలు అవసరం అవుతాయి. ఎట్లాంటి గుండె మీద ఎటువంటి ప్రభావం ఉంది, మెదడు మీద ఎటువంటి ప్రభావం ఉంది, ఆ బీపీ రావడం వలన అది హార్ట్కి ఏమైనా సరే లింక్ ఉంటుందా? ఉంటుందండి. బీపీ అనే కాదు, బీపీ ఉన్న మన శరీరంలో వివిధ రకాల ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, షుగర్ వచ్చినా ఉంటుంది. ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు. దీర్ఘకాలిక వ్యాధులు లైఫ్ స్టైల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ మార్చుకోవటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నట్టు ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం, ఈ 3 ఎవరైతే పాటించారో వాళ్ళకి ఖచ్చితంగా లైఫ్ స్టైల్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్, ఇంకేదైనా ఈ యొక్క మెటబాలిక్ డిసీజెస్ కింద ఇవన్నీ పరిగణిస్తాం. అట్లానే మస్కులోస్కెలిటల్ డిసీజ్, జాయింట్ పెయిన్స్, ఆటో ఇమ్యూన్ జబ్బులు, రొమటైడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, ఇట్లా ఇమ్యూనిటీ తక్కువ ఉందనుకోండి ఈజీగా ఈ రోజుల్లో వచ్చేసరికి టీబీ, ట్యూబర్కులోసిస్ వచ్చేసరికి ఆ యొక్క బ్యాక్టీరియా చాలామందిలో ఉంటుంది, ప్రకృతిలో ఉంటుంది, ఈ గాలిలో. కానీ ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో వాళ్ళలో ఎఫెక్ట్ అవుతుంది, ట్యూబర్కులోసిస్ బయటపడుతుంది. ఆయుర్వేదంలో 5000 సంవత్సరాల క్రితమే ట్యూబర్కులోసిస్ని రాజయక్ష్మ అని గుర్తించారు. రాజయక్ష్మ అంటే దాంట్లోనే ఉంది, ఇట్స్ కింగ్ ఆఫ్ ది డిసీజెస్. అంటే అది ఎంత కబలిస్తుందంటే ఒక రాజు తలుచుకుంటే ఎవరినైనా ఎదుర్కొంటాడు. అటువంటిది ఒక టీబీ గనక వచ్చింది అని అంటే మన శరీరాన్ని ఎంత కబలిస్తుంది, అందుకని దానికి ఆ పేరు పెట్టారు రాజయక్ష్మ అనేది. అంటే ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం, ఒక టీబీ వచ్చిందంటే ఎన్ని రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి, ఎన్ని మందులు వాడుకుంటే దానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ టీబీ అనేది చాలా వరకు మందులతోటి కంట్రోల్లో ఉంటుంది. కానీ టీబీ కంట్రోల్ అయినా కూడా ఎండిఆర్ టీబీ ఎక్కువ అవుతా ఉంది, అంటే మందులకు లొంగని టీబీ. ఇందాక మనం ఏదైతే యాంటీబయాటిక్స్ పనిచేయకుండా ఉంటుందో ఇప్పుడు ఈ జబ్బుకి ఈ మందులు పనిచేయట్లేదు. ఏదైతే టీబీ వచ్చినప్పుడు మందులు వాడతామో దాంట్లో ఈ మందులు పనిచేయట్లేదు. అప్పుడు ఏం చెబుతున్నారు, సప్లిమెంట్స్గా ఆయుర్వేదిక్ యాడ్ చేస్తూ ఉన్నారు గవర్నమెంటే. అప్పుడు దాని యొక్క అబ్జార్ప్షన్ లెవెల్ పెరుగుతూ ఉంది, అది యొక్క మందులు ప్రభావవంతంగా ఆ బ్యాక్టీరియా మీద పనిచేసి ఆ జబ్బులు తగ్గుతూ ఉన్నాయి. ఇది నిరూపితమైంది. కాబట్టేసి ఈ యొక్క యాంటీబయాటిక్స్ రెసిస్టెంట్ వచ్చినప్పుడు కూడా దాంట్లో కూడా హెర్బల్ డ్రగ్స్ రీసెర్చ్ వర్క్ జరిగిందనమాట. చాలా ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయినాయి. ఏదైతే యాంటీబయాటిక్స్ చాలా రకాల యాంటీబయాటిక్స్ రెసిస్టెంట్ వచ్చిందో అది అటువంటి క్రిముల మీద ఈ యొక్క హెర్బల్ డ్రగ్స్ రీసెర్చ్ వర్క్ స్టడీ జరిగినప్పుడు అది ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. అంటే రెసిస్టెంట్ వచ్చిన దాంట్లో పని చేయట్లేదు, దానికి ఈ యొక్క మందులు కనుక యాడ్ అవుతూ ఉంటుంటే ఇంకా బాగా పనిచేస్తూ ఉన్నాయి. అంటే దానికి అర్థం ఏంటి, లోపం అంతా మన శరీరంలోనే ఉంది. మనం ఈ యొక్క లైఫ్ స్టైల్, మన ఆహారం, నిద్ర ఇవన్నీ సరిగ్గా లేకపోవటం వల్ల మన శరీరము కల్తీమయం అయిపోయింది. దేనికి పనికిరాని నిస్సత్తువుగా, నిర్జీవంగా తయారవుతా ఉంది. అంటే ఒక ప్రాణం లేని ఒక వస్తువుతోటి సమానం అవుతా ఉంది, ఏది పని చేయకుండా. ఒక జీవం ఉన్న ఒక ఆకారాన్ని నిర్జీవ స్థితిలోకి మనం తీసుకొని వెళ్తున్నాం. సో ఇప్పుడు ఈ గుండె జబ్బులకు సంబంధించిన వ్యవహారంలో మీ నాడీ వ్యవస్థ ద్వారా మీరు ఏదైతే చేస్తారో క్లాట్స్ ఉన్నాయని చెప్పేసి ఐడెంటిఫై చేస్తారు కదా, సో దాని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇది బెస్ట్ మనం ఆలోచించాలండి ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి
క్లాట్స్ అనేది సర్వసాధారణం. అంటే రక్తం మందంగా తయారవటం మనం తీసుకునే ఫుడ్ ద్వారా రక్తం అనేది కొంచెం ఇప్పుడు హెవీ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి ఆ థిక్నెస్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైము మన యొక్క ఇండియన్ యొక్క కల్చర్లో మన భారతీయ వంటలు అనేది ఆ న్యాచురల్గా బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయి, రక్తం పలచనబడేటువంటి. అందుకనే మన వంట రోజు వాడే ఉన్నాయండి. అది మన యొక్క చాలా బాగా హెల్ప్ అవుతుంది అండి. కానీ వేరే కంట్రీస్లో అవేమి లేవు. అందుకనే కొన్ని రకాల కంట్రీస్ కనుక తీసుకుంటే అమెరికా కనుక తీసుకున్నారనుకోండి ఎక్కువగా వాళ్ళు హృద్రోగ బారిన పడేసి డబ్బులు పడి చాలా డెత్లు ఎక్కువ అవుతాయి. కానీ మన దగ్గర అట్లా కాదు. ఎందుకు అంటే మనం వాడే వంటల్లో వాడే పసుపు ఇట్స్ న్యాచురల్ బ్లడ్ థిన్నర్. ఇంకోటి అల్లం ఇట్స్ న్యాచురల్ బెస్ట్. గార్లిక్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ న్యాచురల్ బ్లడ్ థిన్నర్. ఇట్లాగా ఉసిరికాయ, మనం కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా తీసుకోండి, సిన్నమం, దాల్చిన చెక్క, లవంగాలు, తమలపాకు, ఇవన్నీ కూడా బ్లడ్ థిన్నర్స్. ఇప్పుడు ఒకటి మనకి ఎప్పుడు బ్లడ్ థిక్గా అవుతుంది, మనం తీసుకున్న ఆహారము సరిగ్గా జీర్ణం అవ్వకపోవటం వల్ల మనకి ఇదవుతుంది, బ్లడ్ అనేది కొంచెం మందంగా తయారవుతుంది. అటువంటప్పుడు మనం ఏం పాటిస్తున్నామంటే ఆ నెక్స్ట్ డే ఎక్సర్సైజ్లు ఎక్కువ చేస్తున్నాం, ఒక 1 hour కష్టపడుతున్నాం, ఫిజికల్ యాక్టివిటీ పెంచుతున్నాం. కానీ ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే బాగా ఒకప్పుడు ఆహార పీరులు అండి మన భారతీయులు అందరూ చాలా బాగా తింటారు. ఈ రోజులో ఏముంది పిట్టమెతుకులు, అదే డైజెషన్ చేసుకోలేకపోతున్నాం. కానీ ఒకప్పుడు బాగా హెవీ క్వాంటిటీలో తిన్నా కూడా తిన్న తర్వాత తమలపాకు నవ్వులుతారు. ఆ తమలపాకు నవ్వలటం వలన మనం ఏదైతే ఆహారం తీసుకున్నామో హెవీ క్వాంటిటీగా అందులో ఎంతో కొంత ఇండైజెషన్గా మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మన ఆయుర్వేదం ఏం చెబుతుందంటే మన శక్తికి మించి మనం తినకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఎపటైట్ కెపాసిటీలో హాఫ్ పార్ట్ వరకే మనం భోజనం చేయాలి. కడుపు నిండా తినకూడదు, హాఫ్ పార్ట్ వరకే మనం భోజనం చేయాలి. మిగతా హాఫ్ పార్ట్లో పావు వంతు మంచినీళ్ళు తాగాలి, మిగతా పావు వంతు ఖాళీగా వదిలేసేయాలి. అప్పుడు జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది, ఈజీగా అవుతుంది. కానీ ఒకప్పుడు కొంచెం బాగా తిన్నా కూడా దాన్ని అరిగించుకోవడానికి దానివల్ల వచ్చిన దుష్ఫలితాలు తగ్గించుకోవడానికి తమలపాకు నవ్వులుతారు భోజనం తినంగానే. కానీ ఉండే కొద్దీ దాన్ని కూడా ఆల్టర్ చేసేసారు. ఎట్లాగా తమలపాకులో సున్నం కలిపే వాళ్ళు వక్క వేయటం మొదలుపెట్టారు. కానీ ఒకప్పుడు వక్క వేయలేదు, తమలపాకు ఒక్కడే నవ్వులేరు. వక్క ఎక్కువగా తమలపాకు తింటే మంచిదే. ఇట్లాగా ఎవరైతే ఎక్కువగా ఫుడ్ తింటారో భోజనం చేసి, అందుకనే కదా చాలామంది ఇప్పుడు హోటల్స్లో కూడా పాన్ అనేది ఇస్తా ఉన్నారు. కాబట్టి అందులో పాను కొంచెం ఇది జీలకర్ర ఇట్లా వేసుకొని ఇస్తే బాగానే ఉంటుంది. కానీ ఒక్క వేయటం ప్రమాదకరం, ఒక్క వేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ యొక్క రుచులకు అనుగుణంగా దాన్ని కొంచెం ఈ యొక్క పొగాకు లేకపోతే ఒక్క నల్లి అలవాట్లు కొన్ని ప్రాంతాల్లో ఉంటుందన్నమాట. అది అట్లాగా వాళ్ళు అలవాటు చేసి అది అందరికీ పాకింది. అది ఒక రుగ్మతగా మనం పరిగణించాలి. ఏదైతే మనం ఫాలో అవుతున్నామో హ్యాపీగా హెల్దీగా దాన్ని మనం ఆల్టర్ చేయకూడదు. సో ఈ బ్లడ్ థిన్గా ఉంటే బ్లడ్ థిన్నర్స్ మనం యూజ్ చేస్తే హార్ట్కి సంబంధించి కానీ ఆ క్లాట్స్కి సంబంధించి కానీ ఎటువంటి అంటే ఒకప్పుడు వచ్చేసరికి ఎక్కువగా లేకుండా ఉండడానికి కారణం ఇదేనండి. అంటే ఆహారంలో కూడా కల్తీలు జరగలేదు, మంచి ఆహారం దొరికేది, చాలా బాగా శారీరక వ్యాయామం ఉండేది, ఈ యొక్క బ్రహ్మచర్యం ఒక సక్రమైన పద్ధతిలో మన లైఫ్ స్టైల్ ఉండేది, డిసిప్లైన్. ఒకప్పుడు వచ్చేసరికి ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టేసి శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. ఈ రోజుల్లో వచ్చేసరికి 1 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా లగ్జరియస్ లైఫ్, అంటే సుఖవంతమైనటువంటి జీవన ప్రయాణం జరుగుతూ ఉంది. శారీరక శ్రమ ఉండట్లేదు. పొద్దున ఏదో ట్రెడ్మిల్ ఇచ్చేస్తారు, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంటీరియర్గా ఉంటుంది, 4 గోడల మధ్యలోనే ఇండోర్ గేమ్స్ ఎట్లాగనో ఇండోర్ వర్క్ అయిపోతుంది. ప్రకృతికి దూరం అయిపోయాడు. మనం ఉండేది ప్రకృతిలోనే, ఏదో వేరే ప్లానెట్ మీదకి వెళ్ళడం, కానీ ప్రకృతికి దూరంగా బతుకుతున్నాం. అంటే శారీరక శ్రమ తగ్గిపోయింది, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అయిపోయినాయి, విరుద్ధాహారాలు ఎక్కువైపోయినాయి. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మనకి టేస్ట్కి అనుగుణంగా మనం తింటున్నాము. అదేవిధంగా మన ఎపటైట్కి మించి ఎక్కువగా తింటున్నాం. అదేమవుతుంది, ఇన్ని రకాల కారణాల వల్ల మన శరీరం స్వీకరించట్లేదు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ప్రాపర్గా తీసుకుంటామో అప్పుడు మనకు ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ పాటించమో మనకి అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం అంటే ఇక్కడ ఏ లెవెల్లో ఉందంటే ఒక సింపుల్ ఇండైజెషన్, అరుగుదల దగ్గర నుంచి గ్యాస్ ట్రబుల్ దగ్గర నుంచి పునరుత్పత్తి జరగట్లేదు, అక్కడ వరకు జరుగుతూ ఉంది. పునరుత్పత్తి అంటే
ఈ రోజుల్లో వచ్చేసరికి చాలామందికి పెళ్ళి అయ్యే విధంగా కూడా లేదు. చాలామందికి వీళ్ళకి పెళ్లి చేస్తే పిల్లలకనే శక్తి ఉందా లేదా, పెళ్ళి అవుతుందా లేదా, ఆ రుగ్మతలు బయటపడతా ఉన్నాయి. ఓకే. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళ పిల్లలకి ఈ యొక్క కారణాల వల్ల ఆటో ఇమ్యూన్ జబ్బులు లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు బై బర్త్ నుంచే వస్తూ ఉన్నాయి. అందులో ఆటిజం ఒకటి, ఇంకోటి వచ్చేసరికి డయాబెటీస్. పుట్టంగలే తల్లిదండ్రులకి ఎవరైతే ఉంటుందో వాళ్ళకి డయాబెటీస్ బై బర్త్ నుంచి వస్తూ ఉంది, టైప్ 1 డయాబెటీస్. అసలు ఇట్స్ వెరీ చాలా ప్రమాదకరమైన స్థితి. ఒకప్పుడు ఎక్కడో ఒకరికి ఉండేది, ఇప్పుడు ఆటిజం కేసులు ప్రపంచ బర్నింగ్ ఇష్యూ, ప్రతి ఒక్కరికి వస్తా ఉంది. ఆటిజం అంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవటం, ఓకే, ఆ యొక్క ఆ పేరే ఆలోచన విధానం యాక్టివిటీస్ ఎక్కువగా ఉండవు, మైండ్ అనేది క్రమేణా శక్తి కోల్పోతుంది. ఇవన్నీ బై బర్త్ నుంచే ఉంటాయి, కానీ డయాగ్నోస్ అయ్యేలకే కొంత టైం లేట్ అవుతుంది. బై బర్త్లో ఎమ్మటనే వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండవు కదా, ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు అది గమనించేలకే 5-6 సంవత్సరాలు పడుతుంది, 7-8 సంవత్సరాలు మాటలు నేర్చుకోవడానికి లేట్ అవుతుంది. కానీ ఒకప్పుడు వచ్చేసరికి పిల్లలకి బాగా పుట్టిన పిల్లలకి అభ్యంగన స్నానం చేయించేవాళ్ళు, నలుగు పెట్టేవాళ్ళు, మాటలు సరిగ్గా రాకపోతే తేనె వస కొమ్ముతోటి ఇచ్చేసేవాళ్ళు, ఇవన్నీ పాటించేవాళ్ళు. ఇవన్నీ కూడా వాళ్ళు తొందరగా మెచ్యూరిటీ రావాలి, వాళ్ళు తొందరగా యాక్టివిటీస్ బాగుండాలి. కొంతమందికి వచ్చేసరికి ఆ విరోచనం కనుక బద్ధకం అయింది అనుకోండి, మన తాతలు వాళ్ళందరూ ఏమని చేసేవాళ్ళంటే ఆముదం ఒక పాలలో వేసేసి ఇచ్చేవాళ్ళు, ఆ రోజు మొత్తం విరోచనం అయింది. ఎమ్మటనే నార్మల్ ఫుడ్ పెట్టరండి, మరుసటి రోజు ఏదో రసంతో లైట్ ఫుడ్ పెట్టేవాళ్ళు. మళ్ళీ ఆ హెపటైట్ సాధారణ స్థితికి తీసుకురావడానికి ఈ రోజుల్లో ఆముదం తింటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, తీసుకోవద్దని చెప్తారు, కానీ ఆముదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. ఇంకోటి మనం ఎట్లాగ చూస్తున్నామంటే మన యొక్క ఆహారాన్ని, యొక్క మెడిసిన్ని ఎవిడెన్స్గా చూస్తున్నాం. అంటే మన ఆయుర్వేదంలో ఏం చెప్పిందంటే 6 రకాల రుచులు, దాని గుణాలను చెప్పింది, ప్రాంతాన్ని, దేశాన్ని యొక్క పరిమాణాన్ని గురించి చెప్పింది. కానీ ఇప్పుడు మనం వచ్చేసరికి దాని క్వాంటిటీ చూస్తున్నాము, క్యాలరీస్ శక్తిని చూస్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్యాకేజ్ ఒక 100 కిలో క్యాలరీస్ మనకి మీకు కావాలి అనుకున్నప్పుడు ఇంత తినండి, ఇంత కప్పు రైస్ తినండి, 2 ఫ్రూట్స్, క్వాంటిటీ అంత మా పరిమాణం చెబుతున్నారు, ఇంత కిలో క్యాలరీస్ మీకు సరిపోతుందని. కానీ అంతకు మించి టెక్నాలజీ చెప్పింది ఆయుర్వేదము. ఆ టెక్నాలజీలో భాగమే ఈ యొక్క దేశానికి అనుగుణంగా ఇప్పుడు మన నార్త్ ఇండియాలో ఒక రకమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, మన సౌత్ ఇండియాలో ఒక రకమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. మన ఇండియాలోనే వివిధ ప్రాంతాలను బట్టేసి వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని బట్టేసి వాళ్ళు ఏదైతే తింటారో ఆ ప్రాంతాలను బట్టేసి అనుగుణంగా తినాలి. అదేవిధంగా మన ఆహారం ఎంత తినాలని ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆ విధంగానే తినాలి. అదేవిధంగా మనం విరుద్ధాహారాలు కలపకూడదు. అంటే పులుపు, ఇప్పుడు చాలామంది, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మధ్య చాలామంది వేడి నీళ్ళలో తేనె, నిమ్మకాయ పిండుకొని తాగుతున్నారు, ఎంప్టీ స్టమక్తో. అది చాలా విరుద్ధాహారం అండి. అట్లాగా తాగటం వల్ల ఇంకా రక్తము మందంగా తయారవుతుంది. ఓకే. అసలుకి వేడి పదార్థాలలో తేనె వేయకూడదు, ఎక్కడా లేదు అసలుకి. కావాలంటే మీరు రీసెర్చ్ టాపిక్స్ ఆర్టికల్స్ వెళ్ళండి, వేడి పదార్థాలలో తేనె వేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని. అట్లా వేయటం వల్ల దీర్ఘకాలంగా చూసుకోవటం వల్ల రక్తానికి సంబంధించిన జబ్బులు వస్తాయి. అంటే రక్తం మందంగా అయిపోవటము, పక్షవాతం కానీ, గుండెకి సంబంధించిన జబ్బులు కానీ, అట్లా చర్మ వ్యాధులు కానీ, ఊపిరితిత్తు ఎలర్జీస్ కానీ. సో దానికంటే తేనె 1 స్పూన్ డైరెక్ట్గా తినండి, ఓకే, అది బెస్ట్ ఆప్షన్ అవుతుంది, ది బెస్ట్. అట్లాగా అండి. అంతేగాని నెయ్యి మనం వేసుకోవచ్చు వేడి పదార్థాల్లో, ఓకే, అర్థమైంది. తేనె ఎక్కడా కూడా వేడి పదార్థాల్లో చాలా రేర్ అనమాట. అసలుకి మన సాధారణ ఆహారం తీసుకునే దాంట్లో ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ రోజుల్లో వచ్చేసరికి చాలా రకాల విరుద్ధాహారాలు కలిపేస్తున్నారు. అంటే 2 డిఫరెంట్ గుణాలు, అంటే క్వాలిటీ ఉన్నటువంటి ఆహార పదార్థాలు విరుద్ధ గుణాలు వాటిని కలపటం వల్ల మనకు ఏమవుతుంది, అది చెడు ప్రభావం చూపిస్తుంది మన శరీరంలో. ఇప్పుడు దీని ప్రభావం వచ్చేసరికి దీని మీద కూడా కనిపిస్తుంది, ఊపిరితిత్తులు ఎలర్జీస్ రావటము. ఇప్పుడు ఊపిరితిత్తుల జబ్బులు వచ్చేసరికి ఎట్లాగంటే, ఇప్పుడు ఎక్కువగా ఆహారం తీసుకుంటూ ఉంటే, చెడు ఆహారం తీసుకుంటా ఉంటే రక్తం మందంగా తయారవుతుంది, రక్తనాళాలకు సంబంధించి గుండె జబ్బులు ఇట్లాగ వస్తాయి. కానీ ఊపిరితిత్తులకి ఇంకా బలీయంగా ఉంటుంది డిఫరెంట్గా. అది ఇంకా ఆహారానికి సంబంధించిన అదొక కారణమైతే మనం ఎక్స్పోజ్ అవుతాం, మన గాలి పీల్చుకుంటా ఉంటాం, పొల్యూషన్ వల్ల, దానివల్ల కూడా ఉంటుంది. ఎక్కువగా పొల్యూషన్, హైదరాబాద్లో ఎంత పొల్యూషన్ అండి ఈ రోజుల్లో, అన్ని ఏరియాస్లో చాలా బాగా పొల్యూషన్.
ఇదైపోయింది. కానీ మొన్న కోవిడ్లో ఎన్నో రకాల ట్రాన్స్పోర్ట్స్ ఆగిపోవటం వల్ల ఎయిర్ క్వాలిటీ చాలా బాగా పెరిగింది. అవును. ఆ రోజు గవర్నమెంట్ లాక్డౌన్ వల్ల ఎంత ఎయిర్ క్వాలిటీ పెరిగిందంటే చాలా బాగా పెరిగింది. అట్లాగా ఉండాల్సినటువంటి ఎయిర్ క్వాలిటీ ఈ రోజుల్లో మనం ఎన్నో రకాల వెహికల్స్ పెంచడం వల్ల పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, దుమ్ము ధూళి, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినాయి కదా, మనం అది ఇంకా ఆ నాలెడ్జ్ రావాలి, ఆ టెక్నాలజీ రావాలి. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. ఇప్పుడు ఇది ఎంతవరకు అంటే ఈ అన్నిటి కారణాల వలన ఊపిరితిత్తులకి ఇట్లాగా ఆహార నియమాల వల్ల ఒక సింపుల్ డైజెషన్ దగ్గర నుంచి పునరుత్పత్తి జరిగేంతవరకు కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు వచ్చేసరికి ఒక్కొక్క ఫ్యామిలీకి 5-6 మంది పిల్లలు, 10 మంది పిల్లలు కనేవాళ్ళు. ఈరోజు పిల్లల కంటానికి స్పెర్మ్ సెల్స్ కూడా లేవు చాలా మందిలో, 0 కౌంట్. వాళ్ళు ఏం చేస్తున్నారు, డోనార్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అంటే ఒక లివర్ పాడైపోయిన వాళ్ళకి లివర్ కనుక తీసుకుంటే 2 సంవత్సరాల వరకు హ్యాపీగా వాళ్ళు బతకొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తున్నారు, తర్వాత మళ్ళీ ఇబ్బంది. అట్లాగనే ఈ యొక్క వాళ్ళ యొక్క వంశానికి అనుగుణంగా పిల్లల్ని పుట్టించే శక్తి లేక వీర్య కణాలు లేకపోవటం వల్ల అట్లా డోనార్స్ తీసుకొని ఇచ్చేస్తాం. అంటే మనం ఎంతవరకు మనం ఇదవుతున్నామో, ఎంత స్థాయిలో మనం అనారోగ్యాలు పెరిగినాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ అండి. సో ఇప్పుడు మీరు అనేక రకాలైన అంశాలు చెప్పారు కదా ఈ ఊపిరితిత్తులకు సంబంధించింది. మీరు ఇప్పుడు ఈ నాడీ వ్యవస్థ ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా చెప్పగలుగుతారా? ఇప్పుడు వచ్చేసరికి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కొన్ని చెప్పొచ్చండి. అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు చెప్పొచ్చు, గుండెకి సంబంధించిన సమస్యలు చెప్పొచ్చు. అదేవిధంగా బీపీ ఉందా లేదా అని చెప్పొచ్చు, బీపీ వల్ల గుండె మీద ఏమైనా ఒత్తిడి పడుతుందా లేదా అనేది చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసరికి షుగర్ ఉందా లేదా అని చెప్పొచ్చు, థైరాయిడ్ ఉందా లేదా అని చెప్పొచ్చు. అంటే శరీరంలో వచ్చే చాలా రకాల రుగ్మతల్ని నాడి ద్వారా మనం డయాగ్నోస్ చేయొచ్చు. అట్లాంటిది నేను వచ్చేసరికి ఈ యొక్క ఒక లిమిటెడ్ ఏరియా, అంటే ఈ లిమిటెడ్ ఏరియా అంటే ఒక గుండెకి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, లివర్కి సంబంధించి ఇది ఒక ఇది ఒక ఎట్లాగంటే ప్రొసీజర్ కాదు, దీనికి సంబంధం ఉంది, దగ్గరికి సంబంధం, ఇంటర్ రిలేషన్ ఉంది. ఈ జబ్బులు ఒక దగ్గర గనక ప్రాబ్లం గనక క్రియేట్ అయితే దాని ఇంపాక్ట్ అనేది గుండె మీద, ఊపిరితిత్తుల మీద ఇట్లా కనిపిస్తుంది. కాబట్టేసి ఈ రోగాలు వచ్చేసరికి ఇప్పుడు చాలా ప్రాబ్లమాటిక్ అయిపోయినాయి. వాటిని మనం గనక జాగ్రత్తగా అవేర్నెస్ తోటి, నాడీ పరీక్ష తోటి మనం అవేర్నెస్ చేస్తే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆల్రెడీ జబ్బును బారిన పడిన వాళ్ళు కనుక ఉన్నట్టయితే ఊపిరితిత్తులకు సంబంధించి, గుండెకి సంబంధించి, లివర్కి సంబంధించిన వాళ్ళని ఎఫెక్టివ్గా మనం ఎట్లాగ ట్రీట్ చేస్తే సక్సెస్ అవుతాము, జీవితాంతం బాధపడకుండా హ్యాపీగా అనేది దాంతో నేను ఆలోచించి పరిమితంగా ఈ యొక్క లివర్కి సంబంధించిన సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, గుండెకి సంబంధించిన సమస్యలు నాడీ పరీక్షతోటి నేను చూసి చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తే చాలామంది లైఫ్ స్టైల్ యువతలో ప్రధానంగా ఏంటి అంటే ఇప్పుడు ఐటీ సెక్టర్ రావటం కావచ్చు, వీటి వలన నైట్ టైం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు విరివిగా. సో ఈ క్రమంలో ఈ నైట్ టైం చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటారు. సో అటువంటి వారికి మరి ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ చేయాలి అంటే మీరు ఎటువంటి సొల్యూషన్ ఇస్తారు? ఇది వచ్చేసరికి అండి, మన శరీరం అనేది ఒక క్లాక్ వైజ్ ఒక సిస్టమేటిక్గా వర్క్ అవుతుంది. ఆ సిస్టమేటిక్గా వర్క్ అయ్యేదాన్ని మనం వ్యతిరేక దిశలో రివర్స్లో గనక వెళ్తే అది తట్టుకునే శక్తి ఉండదు. ఒకవేళ తట్టుకోవాలంటే కొన్ని పాటించాలి. అంటే ఇందాక మనం బేసిక్గా అంటే ఎక్కువగా పాటించాలి. సాధారణ మనిషి కన్నా కూడా ఎక్కువ పాటిస్తేనే ఆ రుగ్మతల్ని మనం అరికట్టగలుగుతాం. ఆ ఇంపాక్ట్ అనేది మన శరీరం మీద పడకుండా కాపాడుకోగలుగుతాం. అందులో వచ్చేసరికి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సింది మన ఆహారము, నిద్ర అనేది ఎక్కువగా. ఇప్పుడు మనం వాళ్ళే ఐటీ సెక్టర్స్ వాళ్ళే కాదు, నార్మల్గా మనం ఒక రోజు తినకపోయినా మనకి అంతగా ప్రాబ్లం ఉండదు. కానీ ఒక రోజు కనుక నిద్ర లేకపోతే దాని ఇంపాక్ట్ 2-3 రోజులు ఉంటుంది. కరెక్ట్. కాబట్టేసి అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఇప్పుడు నైట్ డ్యూటీ చేశారనుకోండి, ఉదయాన్నే వాళ్ళకి ఎపటైట్ ఉన్నప్పుడే భోజనం చేయాలి. ఎపటైట్ లేకుండా ఉన్నప్పుడు భోజనం చేయకూడదు. అట్లాగే ఎపటైట్ లేకుండానే భోజనం చేసి నిద్రపోయారనుకోండి, నేను నైట్ డ్యూటీ చేసి వచ్చాను తిని పడుకున్నాను అనుకోండి, అది అరగదు, దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. స్టార్టింగ్ అది మొదలయ్యేది అక్కడ. అంటే వాళ్ళకి ఎపటైట్ కనుక ఉందనుకోండి, ఆకలి ఉందనుకోండి, ఆకలి ఉన్నప్పుడు మన శరీరం మనకి అదే చెప్తుంది. అవును, మన శరీరమే మనకి తెలియజేస్తుంది, ఇది మనకు ఆకలి అవుతా ఉంది, నాకు హెడేక్గా ఉంది, నేను చాలా అలిసిపోయాను, నువ్వు నిద్రపో, ఇంకొక 2 గంటలు ఎక్కువ రెస్ట్ తీసుకో అనేది. అటువంటి మనం పాటించాలి. అటువంటి పాటించకుండా మనకి సరే తినాలని చెప్పేసి టైం టు టైం తినాలి, కానీ ఆకలి వేసినప్పుడే తినాలి. ఆకలి వేయకుండానే తింటా ఉంటే అది ఓవర్ బర్డెన్ అవుతుంది. అంటే ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఒక సాధారణ మనిషి అర్థం చేసుకోవాలి మన శరీరంలో ఏం జరుగుతూ ఉంది అనేది అర్థం చేసుకుంటే వాళ్ళకి ఈజీగా వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే. మనం ఒక జ్యూస్ షాప్కి వెళ్తాం. ఒక జ్యూస్ షాప్కి వెళ్ళేటప్పుడు జ్యూస్ చేసేది మనం చూస్తూ ఉంటాం. ఒక 10 మంది కనుక వచ్చారనుకోండి, ఆ మిక్సీ నిండా ఫ్రూట్స్ వేస్తాడు. ఫ్రూట్స్ వేసి తిప్పితే అవును, చాలా ఫ్రూట్స్ కూడా స్లోగా తిరిగిద్ది. ఆ ఫ్రూట్స్ పార్టికల్ కూడా పూర్తిగా జ్యూస్ అవ్వదు, ఫుడ్ పార్టికల్స్ ఉండేది. మరి అందులో గనక జ్యూస్ స్ట్రా వేసి ఇచ్చాడు అనుకోండి, అది అడ్డం పడి మనం తాగలేం. అట్లాగనే మనం గనక ఫుల్ స్టమక్ గనక తిని లేకపోతే అపటైట్ లేకుండా గనక తింటే ఏమవుతుంది, అది మందంగా తయారయ్యి మన శరీరంలో రక్తం మందంగా అవడం వల్ల ఫ్లేక్స్ ఫామ్ అవుతుంది. ఓకే. అది అడ్డం పడుతుంది, ఎక్కడైనా అడ్డం పడవచ్చు. గుండె రక్తనాళాలు అడ్డం పడవచ్చు, బ్రెయిన్కి అడ్డం పడవచ్చు, లేకపోతే శరీరంలో వివిధ భాగాల్లో కూడా అడ్డం పడవచ్చు. వాళ్ళు దానికి ఏం చేస్తారు, జ్యూస్ షాప్ వాళ్ళు అది పూర్తిగా మిక్స్ అవ్వడానికి పాలు కానీ నీళ్ళు కానీ కలుపుతారు, అంటే పలచన పట్టడానికి. అప్పుడు వాళ్ళు ఈజీగా ఆ యొక్క ఏదైతే పార్టికల్స్ ఉంటుందో అది డైల్యూట్ అయిపోతుంది, మిక్స్ అయిపోతుంది. ఇది ఇక్కడ కూడా ట్రీట్మెంట్లో ఏమవుతుంది, అది కరగటానికి స్టాటిన్స్ వాడతారు, బ్లడ్ థిన్నర్స్ వాడతారు. అర్థమైంది. కానీ స్వతహాగా మనం ఎప్పుడైతే మన ఫుల్ స్టమక్ మనం తినకుండా ఉంటామో, ఎపటైట్ వేసినప్పుడు తింటామో, అది ఆటోమేటిక్గా మనకి హెల్ప్ అవుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ జబ్బులు వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్స్, ఇంకోటి స్టాటిన్స్, ఇవన్నీ వాడుతూ ఉన్నారు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు ఏదైతే మిక్సీ నిండా వేసినప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది కదా, అవును, అట్లాగనే మన శరీరంలో కూడా బ్లడ్ థిన్నర్స్ ఎక్కువగా వాడటం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, బ్లీడింగ్, అది కూడా ఓపెన్ అయిపోవటమే కదా. సో సిమిలర్గా ఉంటుంది ఇక్కడ మనం బయట చూసేదానికి మన శరీరంలో చూసేదానికి. అక్కడ బ్లీడింగ్ అవటం అంటే జ్యూస్ అనేది మిక్సీ నుంచి బయటికి రావటం. ఇక్కడ వచ్చేసరికి రక్తనాళాలు చిట్లింది అనుకో బ్లీడింగ్ అవటం. అక్కడ మనం స్వతహాగా న్యాచురల్గా మనం ఎంత క్వాంటిటీ తినాలి, ఎప్పుడు తినాలి అనేది కనుక తెలుసుకుంటే మన జీర్ణ ప్రక్రియ బాగుంటుంది, ఎక్కువగా ఇబ్బంది ఉండదు. అట్లాగా మనం కనుక అర్థం కనుక చేసుకున్నట్టయితే ఐటీ సెక్టర్ వాళ్ళనే కాదు, మిగతా వాళ్ళు కూడా ఎటువంటి ఈ జాగ్రత్తలు కనుక పాటిస్తే వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడకుండా కూడా ఆరోగ్యంగా బతకడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు డాక్టర్ మీరు అనేక రకాలుగా చాలామందిని చూస్తుంటారు, మీ అనుభవంలో మీకు రెగ్యులర్గా ఎదురయ్యే కేసెస్లో ఎక్కువగా ఏ కేసులు ఎదురవుతాయంటే ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎదురవుతూ ఉంటారు? ఎక్కువగా వచ్చేసరికి మాకు క్రానిక్ డిసీజెస్ అండ్ ఎమర్జెన్సీ కేసెస్. క్రానిక్ డిసీజెస్ అంటే క్రానిక్ డిసీజెస్ అంటే ఇప్పుడు కొన్ని ఊపిరితిత్తుల సమస్యలు ఉంటాయి. ఊపిరితిత్తుల సమస్యలు వచ్చేసరికి ఒక్కసారిగా సడన్గా నిమోనియా కానీ లేకపోతే బైలేటరల్ నిమోనియా తోటి వచ్చి లేకపోతే లంగ్ కొలాప్స్ అయిపోవటము, ఇట్లా సడన్గా సాచురేషన్ డౌన్ అవటము, ఇన్ఫెక్షన్స్ వలన ఇట్లా సివియర్ బ్రాంకియల్ ఆస్తమా అటాక్ అవడం, పల్మనరీ ఎడిమా, ఇట్లా మల్టిపుల్ కాజెస్ ద్వారా వాళ్ళు వచ్చేసరికి ఆక్సిజన్ మీద డిపెండ్ అయ్యి ఇట్లా ఇదవుతారు. వాళ్ళు వచ్చేసరికి కొంతమందికి లంగ్స్ అనేది కెపాసిటీ తక్కువైపోయి ఫైబ్రోస్ డెవలప్ అవుతూ ఉంటాము, అట్లా స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. రిపీటెడ్గా ఇట్లా బ్రాంకియల్ ఆస్తమా ఉన్నవాళ్ళు, లంగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమవుతుంది ఆక్సిజన్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు, లేకపోతే బైపాప్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. అంటే టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్, టైప్ 1 రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్లో ఉంటే మన ఊపిరితిత్తులు సరిగ్గా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు సరిగ్గా జరపలేము. అది జరగలేనప్పుడు ఏమవుతుంది, మనం విడుదల చేసే బయటకు వదిలే కార్బన్ డైఆక్సైడ్ మన లంగ్స్లోనే పేర్కొని పోయి టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతాం. ఆక్సిజన్ సరిగ్గా పీల్చలేమనుకోండి, మగతగా ఇదైపోతాం, వాళ్ళకి ఆక్సిజన్ సపోర్ట్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ మనం బయటకు వదలలేదు అనుకోండి, వాళ్ళకి బైపాప్ మిషన్ అట్లా పెట్టుకొని వాళ్ళకి మేనేజ్ చేసుకుంటాం. అటువంటి కేసెస్లో కార్డియాక్లో వచ్చేసరికి సివియర్ కార్డియాక్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇంకా ఎమర్జెన్సీ కేసెస్లో వాళ్ళు ఏమి హెల్ప్లెస్ అవుతారు. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు వస్తారు, కార్డియోమ్ అయిపోతుంది, గుండె పెద్దదయ్యి బాగా ఆయాసం ఉంటుంది, సడన్గా కార్డియాక్ అరెస్ట్లు అవుతాయి. అటువంటి స్థితిలో కూడా వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా లైఫ్ నడిచిన వాళ్ళు ఉన్నారు. గుండె అనేది ఎట్టపడితే అట్లా కొట్టుకుంటుంది, కార్డియోమైపోతీలో ఎరిథిమియాస్ వస్తాయి. అటువంటి వాళ్ళలో గుండె యొక్క ఎరిథిమియాస్ని కంట్రోల్ చేయడానికి, ఫర్దర్గా కార్డియాక్ అరెస్ట్ జరగకుండా ఉండటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాగా చాలామంది సివియర్ ఎమర్జెన్సీ కేసెస్లో ఈ యొక్క క్రానిక్ డిసీజెస్లో మా దగ్గరికి సంప్రదిస్తూ ఉంటారండి. లంగ్స్ కెపాసిటీ అన్నారు కదా, ఆ లంగ్స్ కెపాసిటీ పెంచుకోవాలంటే ఏదైనా ఎక్సర్సైజ్ లాంటిది ఏమన్నా ఉందండి? అంటే ఇప్పుడు వచ్చేసరికి ఎక్సర్సైజ్ ఉందండి. మనం వాడే యొక్క రోజు మనం ప్రాణాయామం చేస్తూ ఉంటుంటే లంగ్ కెపాసిటీ చాలా బాగుంటుంది. ఓకే. అది కాకుండా ఆ ప్రాణాయామం చేస్తూ ఉంటుంటే మనలో ఉన్నటువంటి విత్ హోల్డింగ్ కెపాసిటీస్ పెరుగుతుంది. బ్రహ్మచర్యంలో అది ఒక భాగం. అంటే మనం ఆరోగ్యంగా ఉండటానికి
ఇప్పుడు ఎవరైతే Inhale, exhale. అవును ఊపిరి పీల్చుకొని ప్రాణాయామం అందులో డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. అందులో ఏదైనా కనుక మనకి ఏది అవసరమో దాన్ని బట్టి మనం కనుక అది ఫాలో అయితే మన యొక్క శరీరం మీద మన యొక్క విల్ పవర్ పెరుగుతుంది. మనం చెప్పినట్టు అది ఉంటుంది. ఏదైనా జబ్బులు రావాలన్నా కూడా విత్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది, మన ఇమ్యూనిటీ లెవెల్ బిల్డప్ అవుతుంది. అట్లాగా మనం పెంచుకోవాలి. కానీ ఈ రోజులో ఏమవుతుందంటే అండి, ఊపిరితిత్తుల జబ్బులు వచ్చినాయి అనుకోండి, వీళ్ళు వచ్చేసరికి స్పైరోమీటర్ ఎక్సర్సైజ్ చేస్తారు. ఒక 3 బాల్స్ ఉండే, గ్రీన్, రెడ్, ఇట్లా ఎల్లో, దాంతో ఎక్సర్సైజ్ చేస్తారు. అది కూడా తాత్కాలికంగా చేస్తారు. అదేదో ఫస్ట్ నుంచి ప్రాణాయామం చేస్తే ఆ జబ్బులు అంత సివియర్గా అవ్వకుండా ఉంటాయిగా. ఇంకోటి కొన్ని రకాల ఆపరేషన్ చేసినప్పుడు, బైపాస్ సర్జరీ చేసినప్పుడు లంగ్ కెపాసిటీ పెరగడానికి స్పైరోమీటర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అట్లాగా మనకి అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనం ఇచ్చేయించుకుంటున్నాం. కానీ ఈ యొక్క మన జీవన విధానంలో భాగమైనటువంటి, బ్రహ్మచర్యంలో భాగమైనటువంటి ఈ యొక్క ప్రాణాయామం కనుక ఫస్ట్ నుంచి ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ ఖచ్చితంగా ఊపిరితిత్తుల జబ్బులకి ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. ఏదైతే లంగ్స్కి సంబంధించి చెప్పారు, హార్ట్కి సంబంధించి చెప్పారు, అట్లాగే కిడ్నీస్కి సంబంధించి కూడా ఎక్కువ స్ట్రెస్ పడకూడదు. అంటే ఫుడ్ మనం లైట్గా తీసుకుంటే స్ట్రెస్ ఎక్కువ పడదు, రైట్? సో ఇప్పుడు లివర్కి సంబంధించిన ఎపిసోడ్, దాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి? లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు లివర్ వచ్చేసరికి ఈ రోజుల్లో లేదండి, మన లైఫ్ స్టైల్ వల్లనే ఎక్కువగా ఒకప్పుడు వచ్చేసరికి ఆల్కహాలిక్స్లో లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హెపటైటిస్ డెవలప్ అవుతా ఉంది, ఆల్కహాలిక్స్లో ఫ్యాటీ లివర్ డెవలప్ అవుతా ఉంది. ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ డెవలప్ అవుతా ఉంది. ఓకే, అది చాలా బర్నింగ్ ప్రాబ్లం. వన్స్ ఫ్యాటీ లివర్ కనుక ఫామ్ అయింది అని అంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎందుకు ఫామ్ అవుతుందండి అంటే ఇక్కడ ఏమవుతుందంటే, బాగా అర్థం చేసుకుంటే కనుక ఇందులోనే మనం చాలా వరకు చాలా జబ్బుల్ని నివారించగలం అవుతాం. అందుకని ఇందాక నేనేం చెప్పానంటే, లివర్కి, గుండెకి, ఊపిరితిత్తులకి చాలా రిలేషన్ ఉంది. మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉంటుందో అది డైజెషన్ అయ్యి అది లివర్కి వస్తుంది. లివర్లో మెటబాలిజం జరిగేసి మనకి రక్తం ద్వారా వివిధ రకాలైన ఆర్గాన్స్ పంపిస్తుంది రక్తం ద్వారా. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే, మనం తీసుకున్న ఆహారంలో ఈ యొక్క జంక్ ఫుడ్ కానీ వివిధ రకాలైన కారణాల వల్ల లిపిడ్ మెటబాలిజం సరిగ్గా జరగదు. జరగకుండా ఉండటం వల్ల హీట్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, పిత్తం రేజ్ అవుతుంది ఆయుర్వేదం ప్రకారం. అంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల దాని శక్తిని కోల్పోతుంది, లిపిడ్ మెటబాలిజం సరిగ్గా జరగదు. అప్పుడు ఏమవుతుంది, అది మందగిస్తుంది. ఇంకా ఆ యొక్క ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అందులో నిలవ ఉండిపోతూ ఉండేది. ఓకే, అంటే దాని యొక్క ఫంక్షనల్ కెపాసిటీ తక్కువ అయిపోతుంది. దాని ద్వారా ఏమవుతుంది, అకేషనల్గా మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, హెవీ ఫుడ్, ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్, జంక్ ఫుడ్ అంటే ఎక్కువగా నాన్ వెజిటేరియన్ కానీ, ఫ్రై ఐటమ్స్ కానీ, లిపిడ్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కనుక తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, ప్లేక్స్ ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఇంకోటి వచ్చేసరికి ఈ యొక్క ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ ఫామ్ అవుతుందో, ఇటువంటి లైఫ్ స్టైల్ కనుక మనం ఫాలో అయితే, తెలీదు ముందరగానే మనకి ఫ్యాటీ లివర్ ఉందని మనకి డయాగ్నోస్ చేయలేము. తర్వాత ఆకలి మందగించటము, ఫస్ట్ ఇది గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు. అందరూ చేసేది ఏంటంటే, నాకు గ్యాస్ ట్రబుల్ తినలేకపోతున్నాను అని చెప్పేసి, లేకపోతే కడుపులో మంట, కడుపు ఉబ్బరంగా ఉందని చెప్పేసి ప్యాంటాప్రజోల్, ర్యాబిప్రజోల్, ర్యానిటిడిన్ ఏదో ఒకటి వేసుకుంటూ ఉంటారు. లైఫ్ లాంగ్ అంటే తినడానికి ముందర వేసుకుంటారు ఖచ్చితంగా డైలీ. వాళ్ళు ఒకవేళ బయట నాన్ వెజ్ తినాలనుకుంటే నాకు హెవీగా ఉంటుంది, నేను ముందర ట్యాబ్లెట్ వేసుకొని తింటానని అలవాటు పడ్డారు. అట్లాగా చేయకూడదు. ఇట్లాగ చేయటం వల్ల ఏమవుతుందంటే, ఆ ఫుడ్ అనేది సరిగ్గా డైజెషన్ అవ్వట్లేదు. ఎందుకంటే మన తీసుకున్న ఫుడ్ డైజెషన్ అవ్వాలంటే మన స్టమక్లో కొన్ని రకాల ఎంజైమ్స్ ఉత్పత్తి అవుతాయి, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇవన్నీ ఇంకా చాలా వరకు. అవన్నీ కూడా ఈ యొక్క గ్యాస్ట్రిక్ మందులు తీసుకోవటం వల్ల ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి వాటి యొక్క ఉత్పత్తిని అనేది చాలా వరకు తగ్గిస్తుంది, రిలీజ్ అవ్వకుండా. అప్పుడు ఏమవుతుంది, మనం తీసుకున్న ఫుడ్ సరిగ్గా జీర్ణం అవ్వదు. జీర్ణం అవ్వకుండా ఆ ఫుడ్లో నుంచి మన శరీరానికి కావలసినటువంటి న్యూట్రియంట్స్ కూడా, బి కాంప్లెక్స్ కానీ, కాల్షియం కానీ, ఐరన్ కానీ, ఇటువంటి మల్టీ వైటమిన్స్ ఇట్లాగ ఇవన్నీ కూడా మన ఫుడ్ ద్వారానే మనకు వస్తాయి శరీరానికి. అవన్నీ కూడా తగ్గుతూ ఉన్నాయి. అందుకని ఈ రోజుల్లో చాలామందికి బి కాంప్లెక్స్, వైటమిన్ డి, చాలా వరకు ఐరన్, ఇవన్నీ బైండింగ్ అవ్వట్లేదు, మన శరీరము తీసుకోలేకపోతా ఉంది.
అంత లెవెల్లో ఇది అవుతుంది. ఆ లెవెల్లో చాలా రకాల జబ్బులు వస్తాయి. ఎముకలు అరిగిపోవటము, బలహీన పడటం, అట్లాగా రక్తంలో ఇది కనుక ఫ్యాట్ మెటబాలిజం సరిగ్గా జరగలేదు అనుకోండి, ఆ ప్లేక్స్ ఫార్మేషన్ వల్ల గుండె జబ్బులు వస్తాయి, లేదంటే పక్షవాతం ఇట్లాగ వస్తాయి. ఇంకా లివర్లో వచ్చేసరికి ఈ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతూ ఉందా అంటే ఇటువంటి ఫుడ్ లైఫ్ స్టైల్ ఫాలో అవటం వల్ల లివర్ సిరోసిస్గా రూపాంతరం చెందుతుంది. వన్స్ లివర్ సిరోసిస్ కనుక ఇదే ఫామ్ అయింది అంటే కనుక వాళ్ళు చాలా వరకు డిసీజ్ని ఇన్వైట్ చేసినట్టే, వెల్కమ్గా మనం ఎంట్రన్స్ చేసినట్టే అవుతాం. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా లివర్ చాలా బాగుండాలి. ఇఫ్ యువర్ లివర్ ఈజ్ హెల్దీ యూ విల్ బీ హెల్దీ. మనం అందరం కూడా ఇది మూలం అనమాట మెటబాలిజానికి. ఇక్కడ కనుక మనం ఆరోగ్యకరంగా ఉంచుకుంటే మన లివర్ని చాలా వరకు గుండెకి సంబంధించిన, అదేవిధంగా ఎమర్జెన్సీస్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఎమర్జెన్సీ, రక్త ప్రవాహంలో అంటే పల్మనరీ థ్రాంబోఎంబాలిజం అటువంటి క్లాట్స్ కూడా ఫామ్ అవ్వకుండా ఇది అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా రకాలైన ఎమర్జెన్సీస్ గుండెకి సంబంధించినవి, ఊపిరితిత్తులకు సంబంధించినవి, లివర్కి సంబంధించి మనం అరికట్టగలుగుతాం. వన్స్ కనుక లివర్ సిరోసిస్ కనుక డెవలప్ అయిందనుకోండి, ఆ లివర్కి సంబంధించిన దాంతోపాటు వేరే వేరే రకాలుగా జబ్బులు ఉత్పన్నం అవుతాయి. అంటే ఆ లివర్తో పాటు స్ప్లీన్, పక్కనున్న స్ప్లీన్ అటాక్ అవుతుంది, ఆ స్ప్లీన్ పనితనం తగ్గిపోతుంది, ఆ స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ అవుతుంది, స్ప్లీనోమెగాలి. అదేవిధంగా ఈ యొక్క పోర్టల్ హైపర్టెన్షన్, ఈ యొక్క రక్త ప్రసరణ ఏదైతే ఉంటుందో లివర్లో, ఈ లివర్లో ఉన్నటువంటి పోర్టల్ వెయిన్స్ కూడా బడ్డెని పడేసి పోర్టల్ హైపర్టెన్షన్ డెవలప్ అవుతుంది. వన్స్ పోర్టల్ హైపర్టెన్షన్ కనుక డెవలప్ అయిందనుకోండి, ఆ ఒత్తిడిని తట్టుకోలేక కడుపులో బ్లీడింగ్ అవుతుంది, వ్యారిసిస్. ఓకే. ఇంకోటి వచ్చేసరికి ఏమవుతుంది, ఈ యొక్క స్ప్లీన్ కూడా సరిగ్గా పనిచేయక థ్రాంబోసైటోపినియా, అంటే మనకి డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ ఎట్లాగైతే తగ్గుతుందో అది తాత్కాలికమే. అసలుకి డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ తగ్గిపోతేనే చాలా లక్షలతో కూడుకొని ఇప్పుడు కూడా డెంగ్యూ జ్వరాలను బారిన పడి ప్రమాదకరమైన స్థితికి చేరిన వాళ్ళు ఉన్నారు. ఎంత లక్షలు ఖర్చు అవుతుంది, కానీ వీళ్ళకి వచ్చేసరికి లైఫ్ లాంగ్ ఇంకా అట్లానే ఇదవుతుంది. ఎమర్జెన్సీస్ ఏర్పడతాయి ఒక్కొక్కసారి, అదొక కాంప్లికేషను. ఇంకా వచ్చేసరికి పొట్టలో నీరు చేరటం, ఎస్ఐటిస్ ఫామ్ అవటం, ఇన్ని రకాలుగా చుట్టూరు ఆవహిస్తాయి జబ్బులు. వీటన్నిటికి కూడా మనం ఆలోచిస్తే లివర్ని కనుక సరి చేసుకుంటే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఓకే, అర్థమైందా? పోర్టల్ హైపర్టెన్షన్ తగ్గిపోతుంది, స్ప్లీన్కి సంబంధించిన సమస్య తగ్గిపోతుంది, పొట్టలో నీరు చేరదు, ఎస్ఐటిస్, అట్లాగనే ఈ యొక్క థ్రాంబోసైటోపినియా కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకోటి వచ్చేసరికి వీటన్నిటికి కూడా ట్రీట్మెంట్స్ సిమ్టోమాటిక్గానే జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్స్ వచ్చేసరికి చాలామందికి అవగాహన ఉంది. ఆయుర్వేదం మందులు వ్యాధి మూలాల్లో, రోగం యొక్క మూలంలో ట్రీట్ చేస్తే చాలా వరకు బాగుంటుంది, ఎక్కువ కాలం బాధపడాల్సిన అవసరం ఉండదు. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా రోజుల పాటు ఆ వ్యాధిన మనం బాధపడకుండా ఉంటాము అని అవగాహన ఉంది చాలామందికి. కానీ అది ఇచ్చేవాళ్ళు తక్కువయ్యారు. కానీ ఈ లివర్ సిరోసిస్లో, ఈ గుండె జబ్బులో మేము అది ఇస్తున్నాం. ఈ యొక్క లివర్ సిరోసిస్లో రూట్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇవ్వటం వలన ఈ యొక్క స్ప్లీన్ సైజు క్రమేణా ఏదైతే స్ప్లీనోమెగాలి ఉంటుందో అది తగ్గిపోతుంది. పోర్టల్ హైపర్టెన్షన్ ఏదైతే ఉందో అది నార్మల్కి రావడం జరుగుతూ ఉంది. పొట్టలో నీరు ఏదైతే చేరుతూ ఉందో ఎస్ఐటిస్ అది కూడా తగ్గుతూ ఉంది. కాబట్టి కానీ ఆధునిక వైద్యంలో ఏం జరుగుతూ ఉంది, పొట్టలో నీరు కనుక చేరిందంటే పొట్టలో నీరు తీస్తున్నారు. పోర్టల్ హైపర్టెన్షన్ వలన బ్లీడింగ్ కనుక జరిగింది అనుకోండి పొట్టలో, దానికి ఆపరేషన్ చేసేసి దాన్ని ఆపుతున్నారు. మళ్ళీ థ్రాంబోసైటినియా కనుక డెవలప్ అవుతూ ఉందనుకోండి, అది ఎప్పటికప్పుడు ఎంత ప్లేట్లెట్స్ తక్కువ అయిపోతే అంత ఎమర్జెన్సీస్ ఏర్పడతాయి. ఓకే. ఇంకొకటి వచ్చేసరికి ఈ యొక్క స్థితిని కనుక మనం ఇట్లాగనే ఇంకా తగ్గదు ఈ యొక్క ఆధునిక వైద్యంలో. ఇదే పరిస్థితి కనుక ఇంకా కొంతకాలం కనుక 1 year అట్లా కనుక కంటిన్యూ అయితే లివర్ క్యాన్సర్ వస్తుంది. ఓకే. అంటే ఒక అవయవానికి ఒక మన నెగ్లెక్ట్ చేయటం వలన ఒక ఫ్యాటీ లివర్ అనేది ఒక లివర్ సిరోసిస్గా రూపాంతరం చెంది, లివర్ సిరోసిస్ కనుక వస్తే ఎన్ని రకాలుగా చాలా రకాల జబ్బులు వస్తాయి. కానీ అది రూపాంతరం చెందిన లివర్ సిరోసిస్లో ఇన్ని రకాల జబ్బుల వలన లివర్ సిరోసిస్ అనేది లివర్ క్యాన్సర్గా మారటం వలన అది ఒకవేళ దానికి ట్రీట్మెంట్ కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫ్యాటీ లివర్గా ఉన్నప్పుడు మన ట్రీట్మెంట్ తీసుకోవాలి.
ఒకవేళ అప్పుడు మనం ఏం తెలుసుకోలేకుండా ఉన్నప్పుడు కనుక ఉంటే దాని సిమ్టమ్స్ ఏంటండి ఫ్యాటీ లివర్ అన్న? ఫ్యాట్ అరుగుదల లోపం ఉంటుంది. ఓకే. దాన్ని మనం రక్త పరీక్ష ద్వారా మనం తెలుసుకోలేము. ఈ యొక్క అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కాన్ ద్వారా తెలుసుకుంటాం. ఓకే. అది కూడా మనకి చాలా తక్కువ ఖర్చుతో ఇది ఉంటుంది. అది మీరు మామూలు నాడీ వ్యవస్థ ద్వారా చెప్తారా? నాడీ వ్యవస్థ ద్వారా చెప్పొచ్చు. అర్థమైందా? ఈ రోజుల్లో వచ్చేసరికి చాలా మంది అది దాటిపోయి ఆ స్టేజ్ కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటే ఆ లివర్ వల్ల మల్టిపుల్ జబ్బులు అనేది వివిధ రకాలైనటువంటి మల్టిపుల్ డిసీజెస్ అటాక్ అయిపోయిన స్థాయిలో వస్తున్నారు. ముందులుగానే మన ఈ యొక్క గుండె జబ్బులు మనం నాడీ పరీక్ష ద్వారా అవేర్నెస్ చేస్తా ఉన్నాం. కానీ లివర్ జబ్బుల్లో చాలా మంది వచ్చేసరికి ఈ యొక్క గుర్తించలేకపోతున్నారు. అరుగుదల లోపం ఉంది అనంటే జస్ట్ బేసిక్గా ఎక్కువ కాలం ఒక 4-5 నెలలు 1 సంవత్సరం నుంచి మనకు అరుగుదల లోపం ఉందంటే ఖచ్చితంగా బేసిక్గా మన యొక్క అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్ కనుక చేయించుకున్నట్టయితే మనకు అర్థమైపోతుంది. అప్పుడు డైరెక్ట్గా కనుక అప్రోచ్ కనుక అయితే మనం దాన్ని లివర్ సిరోసిస్గా అవ్వకుండా మనం చేయగలుగుతాం. ఒకవేళ లివర్ సిరోసిస్ కనుక వచ్చిందనుకోండి, ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకోకుండా మంచిగా కనుక ఫాలో అయితే ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న జనరేషన్లో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది విపరీతంగా ఉంది. సో దానికి ఎవరిని అడిగినా కానీ సాధారణంగా కామన్గా చెప్పే సజెషన్ ఏంటి అంటే ఎండలో నుంచుంటే సరిపోద్ది అంటాం. ఎండలో నుంచుంటాం అంటే అది ఏ టైం పీరియడ్, ఎట్లా నుంచోవాలి, దాని పొజిషన్ ఏంటి? అంటే పొజిషన్ అంటే జస్ట్ జనరల్గా మీరు ఎండలో పలానా టైంలో నుంచుంటే సరిపోద్ది, విటమిన్ డెఫిషియన్సీ పోతుంది అని చెప్పేసి అనుకోవచ్చా? ఎట్లా మీరు సలహా ఏంటి దానికి? కాదండి, మనం ఈ యొక్క వైటమిన్ D3 అనేది చాలా ఇమ్యూనిటీ పరంగా చాలా ముఖ్యమైన అవసరం. వైటమిన్ ఇట్లా మినరల్స్ లాగా కాల్షియానికి సంబంధించినటువంటి ఈ యొక్క భాగంలో ఒక మంచి శరీరానికి కావాల్సిన పోషకమైనటువంటి ఆహారంలో దొరుకుతుంది, మన ప్రకృతి ద్వారా లభ్యమయ్యే ఒకటి ఇదనమాట. అటువంటిది ఈ రోజుల్లో మన యొక్క లైఫ్ స్టైల్ వలన, మనం తీసుకునే ఆహారం వలన దాన్ని కోల్పోతున్నాం. ఎందుకు కోల్పోతున్నాం? మనం తీసుకునేది మంచి న్యూట్రిషియస్ ఫుడ్డే, కానీ మన శరీరంలో అరుగుదల లోపం కారణంగా ఆ ఆహారంలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ బి కాంప్లెక్స్ కావచ్చు, మీరు అన్నట్టు వైటమిన్ D3 కాల్షియమే కాదండి, బి కాంప్లెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. బి కాంప్లెక్స్ ఇవన్నీ తక్కువైన వాళ్ళకి ఎక్కువగా జబ్బులు వస్తాయి. నరాలకు సంబంధించిన కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు, వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటే ఎముకలు ఎరిగిపోవటము, లేకపోతే గుండె వీక్గా ఉండటము, తొందరగా అలసట చెందటము, నీరసంగా ఉండటం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్కువగా పని చేసుకోకపోవటం, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. అవన్నీ కూడా మన యొక్క తీసుకున్న ఆహారము మన శరీరం స్వీకరించట్లేదు, అబ్జార్ప్షన్ రేటు తక్కువైపోతుంది మన గట్లో. దేనికని? మన విపరీతమైనటువంటి విరుద్ధాహారాలు తీసుకోవటం వల్ల, మన లైఫ్ స్టైల్ ఇంప్రాపర్గా ఉండటం వల్ల అది కూడా మందగిస్తూ ఉంది అబ్జార్ప్షన్ రేటు కూడా. అట్లాగనే ఈ యొక్క ఇట్లానే కంటిన్యూ అవటం వలన చాలా రకాల జబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ యొక్క డెఫిషియన్సీస్. ఇందులో మనం ఏం చేయాలి? అందరూ ఏం చేస్తున్నారంటే సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటున్నారు, దాన్ని అరికడతలేదు, రూట్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. ఇందాక మనం అనుకున్నట్టు ఆయుర్వేదం వచ్చేసరికి రూట్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇస్తాము. ఇట్లా రూట్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఆటోమేటిక్గా మన శరీరము మన ఆహారం ద్వారా లభించేటువంటి బి కాంప్లెక్స్ కానీ, వైటమిన్ డి, ఈ యొక్క కాల్షియం సప్లిమెంట్స్ కానీ, ఐరన్ కానీ, ఇవన్నీ అబ్జార్ప్షన్ రేట్ పెరుగుతుంది. దాని ద్వారా మనం ఇది అవుతుంది. ఇంకోటి మన ప్రకృతి ద్వారా సన్లైట్ ద్వారా లభించేటువంటి ఇది కూడా మనకి దొరుకుతుంది. దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవాలి, అబ్జార్ప్షన్ రేట్ని పెంచుకోవాలి. దానికి ఆయుర్వేదంలో చాలా మంచి మందులు ఉన్నాయి. డిటాక్సిఫికేషన్ థెరపీస్ అని, నరిష్మెంట్గా ఇచ్చేటువంటి యొక్క రోజు అభ్యంగనం స్నానం చేయడం, మసాజ్ చేయించుకోవటము, ఒక వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టేసి, వాళ్ళ యొక్క కంప్లైంట్స్ని బట్టేసి ఇట్లా చేయించుకుంటూ ఉంటుంటే డిటాక్సిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. అది ఆ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి ప్రకృతి ద్వారా లభించే, సన్లైట్ ద్వారా లభించే దాన్ని మనం స్వీకరించాలి. మనం ఏం చేస్తున్నాము? ప్రకృతికి దూరంగానే ఉంటున్నాం, 4 గోడల ఏసీలో ఎక్కువగా ఉంటున్నాం, చల్లటిగా మనకి ఆ హీట్ అనేది ఉత్పత్తి అవ్వట్లేదు మన శరీరంలో. డైజెషన్ కెపాసిటీ తగ్గిపోవడానికి కారణం అదే. ఇంకోటి వచ్చేసరికి ఈ రోజుల్లో కనుక ఒక్కటే పాయింట్ కనుక అర్థం చేసుకోవాలనుకుంటే, మన ఆయుర్వేదంలో సప్తధాతువులు ఉంటాయి. రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర. అస్థి ధాతు కన్నా ముందలేది రస, రక్త, మాంస, మేధ, అస్థి అంటే మేధోధాతు, ఎడిపోజ్ టిష్యూ. ఎవరైతే ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతారో, వెయిట్ గెయిన్ అయినప్పుడు ఏమవుతుంది? బరువు పెరుగుతారు. వాళ్ళల్లోనే ఎక్కువగా ఎముకల బలహీనత ఉంది. ఎందుకంటే మనకు ఒక 7 ఎకరాల పొలం కనుక ఉన్నట్టయితే
7 రకాల టిష్యూస్ని ఒక్కొక్కరిని మనం గనక పరిగణలోకి కనుక తీసుకుంటే 7 ఎకరాలకి మనం నీళ్లు కనుక పెడితే సమాంతరంగా ఒక కాలువ తీస్తాం. అన్ని 7 ఎకరాలకి ఒకదాని తర్వాత ఒకటి నీళ్ళు అనేది వెళ్తుంది ఒక్కొక్క ఎకరంలోకి, అది పంట అనేది పండుతుంది. అట్లా కాకుండా 5వ ఎకరం వరకే మనం కనుక కాలువ పెట్టేసి ఇచ్చేస్తే ఏమవుతుంది, మిగతా 2 ఎకరాలు పోతాయి. అంటే 5వ ఎకరానికి వరకు నీళ్ళు అందుతాయి, అక్కడ ఏమవుతుంది ఓవర్ అయిపోతుంది. 5వ ఎకరానికి నీళ్లు 6వ ఎకరం 7వ ఎకరానికి పోకుండా ఇక్కడ 5వ ఎకరానికి ఓవర్ఫ్లో అవుతుంది, అది బిల్డప్ ఎక్కువగా మునిగిపోతుంది. అట్లాగే ఇక్కడ వచ్చేసరికి మనం ఆహారం ఎక్కువగా అతిగా తీసుకోవటం వలన ఏమవుతుంది, అరుగుదల లోపాలు రావటం వలన ఈ యొక్క ఎముకలకు సంబంధించినటువంటి బలం తగ్గిపోతూ ఉంది. ఈ యొక్క ఎడిపోజ్ టిష్యూ అనేది పెరుగుతూ ఉంది, మేధోధాతు. అందుకని ఇది ఎవరిలో అయితే ఇవన్నీ ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్ ఎక్కువ డైట్ తీసుకోవటం వలన, ఇవన్నీ తీసుకోవటం వలన అప్పుడు సప్లిమెంట్స్ ఈ యొక్క జీర్ణ ప్రక్రియ ఈ యొక్క డైజెషన్ని ఇంప్రూవ్ పెంచుకోవటం వలన వీటన్నిటిని మనం అరికట్టచ్చు. అందుకనే ఈ యొక్క ఏదైతే ఇప్పుడు శుక్రధాతు ఉంది, శుక్రధాతు వచ్చేసరికి ఫైనల్గా 7 సప్తధాతువులో 7వది. దానికి నరిష్మెంట్ అందట్లేదు అనుకోండి, శుక్రధాతు ఉత్పత్తి అవ్వదు. అందుకని ఈ రోజుల్లో స్పెర్మ్ సెల్స్ ఎక్కువగా లేవు, ఇన్ఫర్టిలిటీ రేట్స్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళలో కూడా ఎముకల బలహీనత ఉంటుంది. ఇట్లాగా ఒక సీక్వెన్స్ వైజ్ మన యొక్క ఆయుర్వేద శాస్త్రంలో మహర్షులు ఋషులు ఏ జబ్బులు ఎక్కడ వస్తాయి, ఏ జబ్బులు రాకముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి వివరించారు, ఏ జబ్బు తర్వాత వస్తుంది అనేది కూడా చెప్పారు. కాబట్టి ఒక జబ్బు కనుక వచ్చిందనుకోండి, తర్వాత ఏం జబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు లివర్ సిరోసిస్ ఉంది, లివర్ సిరోసిస్ డైరెక్ట్గా ఒక ఆర్గాన్కి సంబంధించినదిగా ఆధునిక వైద్యం పరిగణలోకి తీసుకుంటారు. కానీ ఆయుర్వేదంలో యకృత్ ప్లేహం దాన్ని గ్రూప్గా మనం పరిగణిస్తాం. అంటే రక్తానికి సంబంధించిన దానికి మూలం ఏంటి, రక్తధాతు దూషితం అవటం వల్ల లివరు ప్లస్ స్ప్లీన్ 2 ఇంపాక్ట్ అవుతాయి. వీటికి మేము వ్యాధి మూలంలో ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఈ యొక్క లివర్ సిరోసిస్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. కాబట్టి ఆయుర్వేద వైద్యంలో రూట్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఇన్ని రకాల జబ్బులకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. టార్గెటెడ్గా ఆ యొక్క ఆర్గానిక్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్ని రకాల కాంప్లికేషన్స్ కూడా మనకు తగ్గుతుంది. సో ఫైనల్గా చెప్పండి, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, ఎటువంటి జబ్బు బారిన పడకూడదు అని అంటే ఎటువంటి టిప్స్ చెప్తారు? ఈ రోజుల్లో వచ్చేసరికి అండి, ప్రాపర్ ఆహారం ఉండాలి, ప్రాపర్ లైఫ్ స్టైల్, బ్రహ్మచర్యం పాటించాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ విచ్చలవిడిగా శృంగారం ఉండకూడదు. అంటే బ్రహ్మచర్యం వచ్చేసరికి అందరూ చాలామంది మెరిటల్ లైఫ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి అని. ఈ రోజుల్లో కాదు, చాలా సంవత్సరాల క్రితమే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, హెచ్ఐవి వచ్చింది ఒకప్పుడు సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల. కానీ అది బ్రహ్మచర్యంలో ఇంకో పాయింట్ ఇక్కడ ఏం చెప్పాలి, కొన్ని రకాల జబ్బులు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు కోవిడ్లో వచ్చినప్పుడు మాస్క్ ద్వారా, అది బ్రహ్మచర్యం, డిసిప్లినరీ లైఫ్. మీరు కాంటాక్ట్స్ అవ్వపాకండి. ఇప్పుడు హెచ్ఐవి ఉన్న వాళ్ళు బ్లడ్ ద్వారా కాంటాక్ట్స్ అవుతే ఇది వాళ్ళ బ్లడ్ ఎక్కడైనా మన కట్స్ కనుక ఉన్నాయి అనుకోండి, దాంట్లో వెళ్ళి అనుకోండి, ఇది ఉంది హెపటైటిస్ బి వైరస్లో, లివర్కి సంబంధించిన హెపటైటిస్ సి ఏ వైరస్లు ఉన్నాయి అనుకోండి, అది అటాక్ కాకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇవన్నీ కూడా బ్రహ్మచర్యలో భాగం. కానీ దీన్ని ఎట్లాగంటే మనం సూక్ష్మంగా ఆలోచించి మనం చెబుతున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఆధునిక జీవన విధానంలో అక్కడికక్కడే మనం ఆలోచించుకొని మనం వెళ్ళిపోతున్నాం. కానీ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం కనుక చేసుకుంటే ఇప్పుడు మనం ట్రాఫిక్లో వెళ్ళాలనుకున్నప్పుడు ఒక సైడ్గా వెళ్తాం. ఒకప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మనం మాస్కులు పెడుతున్నామండి, ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు పొల్యూషన్ వరకే. కానీ ఒకప్పుడు మన భారతీయ స్త్రీలు అంతకుముందు ఇంత పొల్యూషన్ లేదు, ఏమీ లేదు, వాళ్ళు ముసుగేసుకొని మొహానికి ఇట్లా వాళ్ళు పైటి సంగి ఇట్లా కప్పుకొని వెళ్ళేవాళ్ళు. అదే వాళ్ళకి మాస్క్ అప్పట్లో, వాళ్ళు తుమ్మినా దగ్గినా కూడా పక్కన ఇట్లా పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి మనం ఆలోచన శక్తి తగ్గిపోయింది. మనం దాని బేసిక్స్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఫాలో అయినప్పుడు మనకి ఖచ్చితంగా చాలా రకాల కమ్యూనికబుల్ డిసీజెస్లో మనం ప్రివెంట్ చేసుకుంటాము. ఎట్ ద సేమ్ టైం ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి. బ్రహ్మచర్యం పాటించడం వల్ల డిసిప్లినరీ లైఫ్ అలవాటు అవుతుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. తద్వారా మనకి చాలా బాగా హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్ అనేది మనకు ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. నమస్కారం.